యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మము చూస్తున్న దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనము దర్శనం గురించి తెలుసుకొని ఉన్నాము పోయిన వారము. మరి ఈ యొక్క వారం కూడా ఒక మర్మాన్ని నేను తెలియపరచాలనుకుంటున్నాను ప్రియులారా. ఎందుకు అంటే ఈ కడవరి దినంలో మనకి ఏమేమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఎటు చూసినా శ్రమ, ఎటు చూసినా భయంకరమైన మరి వ్యాధులు, ఎటువైపుగా చూసినా ఏం జరుగుతుందో మనకే తెలియని పరిస్థితిగా జీవిస్తున్నాం. కానీ ఇదంతా జరిగించేవాడు అపవాది. మనం కనుగొనలేకపోతున్నాం. కనుగొనలేని వారిగా ఉంటూ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాం. కానీ కేవలము అపవాది అన్నవాడు వాడికి సమయం కొంచెమే ఉందని మనుషులను మొత్తమును కూడా మరణింపచేసి ఆ యొక్క అపవాది ఏ స్థలంలో ఉంచి ఉన్నాడో ఆ యొక్క పాతాళమని, ఆ నరకంలోనికి ప్రతి ఒక్కరిని పడవేయాలని, వాడికి సమయం కొంచెమే ఉందని లోకమంతా కూడా వాని యొక్క సైన్యమును పంపుచు ప్రతి ఒక్కరిని కూడా వ్యాధులు వారికి కలగచేస్తూ వారిని మరణింపచేస్తూ మరి అనేకులు కూడా ఆ అగ్నిలో పడవేస్తూ ఉన్నాడు. మరి కేవలం మనం దేవునికి దూరంగా ఉండటం బట్టి ఈ భయంకరమైన మరణాలు సంభవిస్తూ ఉన్నవి. దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాం. దేవునికి దగ్గరగా ఉండి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే ఎటువంటి అపవాది కూడా మనని ఏమి చేయలేడు. మనం జయించగలుగుతాము ప్రియులారా. మరి ఆ యొక్క దర్శనము నేను చూసిన తర్వాత పరలోక రాజ్యంలో దేవుడు నాకు ఒక ప్రాంతాలను చూపించడం కూడా జరిగి ఉంది. నేను నా యొక్క ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళి ఒక ప్రాంతం చూపించాడు. మరి పాతాళం అనే నరకంలో ఒక ప్రాంతం చూపించాడు. మరి ఆ ప్రాంతాలు చూపించడమే కాదు, ముఖాముఖి దర్శనం కూడా చూపించడము జరిగి ఉన్నది ప్రియులారా. ముఖాముఖిగా చూసిన దర్శనాన్ని మీకు పోయిన వారం వివరించాను. ఈ యొక్క నాకు చూపించిన ఒక మర్మంని మీకు నేను తెలియపరుస్తున్నాను. పరలోక రాజ్యంలో దేవాది దేవుడు నా ఆత్మను తీసుకువెళ్ళినప్పుడు, దేవదూతలు తీసుకువెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మరి ఒక మీకాయేలు సైన్య సమూహము, మీకాయేలు దూత, ఆ యొక్క దూత దగ్గర కొన్ని లక్షల కొలది కలిగిన దూతల సైన్యం నిలిచి ఉన్నది. మరి దురాత్మ సైన్య సమూహం ఏ విధంగా మరి లూసిఫర్ దగ్గర ఉన్నదో అదే విధంగా పరలోక రాజ్యంలో మీకాయేలు యుద్ధశాలుడు, ఆ యొక్క యుద్ధశాలుడి దగ్గర కొన్ని లక్షల కోట్ల కొలది సమూహం, దేవదూతల సమూహం, యుద్ధము చేసే సమూహం నిలిచి ఉన్నది. ఆ సమూహమును ప్రభు నాకు చూపించారు. దేవదూతలు తీసుకువెళ్ళి ఆ స్థలము చూపించిన తర్వాతకి మరి పాతాళంలో కూడా ఒక స్థలం చూపించారు. ఆ పాతాళంలో ఒక భయంకరమైన ప్రాంతం, ఆ ప్రాంతంలో చాలా భయంకరమైన కటిక చీకటి కలిగి అగ్ని మండుచు ఉన్నది. ఆ స్థలంలోనికి దేవదూతలను తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళినప్పుడు ఒక నల్లటి, ఒక చాలా భయంకరమైన ఆకారం కలిగిన దురాత్మలు, ఎంత భయంకరంగా ఉన్నవి, నల్లటి ఆకారం కలిగింది. అవి ఒక పెద్ద ఆల్డోరియం వంటిది, దానిలో ఒక ట్రీట్మెంట్ లాంటిది పొందుతూ ఉన్నది. అలా నేను చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు లోపల ఎంత భయంకరమైన ఆకారం కలిగిన దురాత్మలు ఉన్నాయో, వాటికి చేతులు విరిగి, కాళ్ళు విరిగి, కొన్ని వాటికి తలలు విరిగిపోయి ఇలా ఉంటున్నవి. కొన్ని భయంకరంగా వ్యాధులు కలిగించే సమూహము ఆ స్థలంలో భయంకరమైన ఆకారాలు కలిగి ఉండడము, ఇవన్నీ కూడా నేను ఆ రంధ్రంలో నుండి చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు ఆ స్థలంలో అవి కింద పడి బొందుతూ కేకలు పెడుతున్నవి. వాటికి ట్రీట్మెంట్ చేయడానికి కొన్ని దురాత్మలు నిలిచి ఉన్నాయి. ఆశ్చర్యం అనిపించింది ప్రియులారా. వాటికి ఒక ట్రీట్మెంట్ అవి చేస్తూ ఉన్నవి. ఇక కొన్ని వ్యాధులు కలిగిన ఎంతో ఆనందంతో ఉండడము, ఇవంతా కూడా చూడడం జరిగింది ప్రియులారా. అలా చూసిన తర్వాతకి కొన్ని దురాత్మలు కనిపెట్టి చూడడము, ఆ కొన్ని దురాత్మలు అటు ఇటుగా చూస్తూ ఉన్నవి, కనిపెడుతూ ఉన్నవి. అవి అయినా మేము అక్కడి నుండి చూస్తూ ఉన్నాం. ప్రభు ఆజ్ఞతో వెళ్ళాం మేము, కాబట్టి మేము చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నప్పుడు నా ప్రక్కన దేవదూతను అడుగుతూ ఉన్నాను, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎన్నింటికి ఎందుకు ఇలా గాయాలైనవి అనినప్పుడు చెప్తూ ఉన్నాడు ఆ దేవదూత. అదిగో భూలోకంలో మరి ఎంతో మంది
అభిషక్తులు కలిగి ఉంటున్న వారి దగ్గరికి ఈ యొక్క దురాత్మలు వెళ్ళినప్పుడు ఆ అభిషక్తుల ఆరాధన ప్రార్థన బట్టి వారి దగ్గరికి వెళ్ళలేక వాటి శిరస్సులు తెగి పడిపోవడము, వాటి శరీరము కాల్చబడుట, వాటి శరీరం విరిగి పడిపోవట, వెంటనే మరలా అక్కడ నుండి కేకలు పెడితే ఈ స్థలంలోకి వచ్చి ఒక వైద్యం వంట తీసుకుంటూ ఉన్నది అని చెప్తూ ఉండగా ఆశ్చర్యం అనిపించింది పిల్లలు. అలా నేను చూస్తూ ఉండగా అక్కడ నుండి మేము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళ్ళిపోతూ ఉండగా కొన్ని వేల దురాత్మలు, వ్యాధులు కలిగిన దురాత్మలు మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నవి. వెంటనే అక్కడ నుండి మేము బయటికి వచ్చేసాం. బయటికి వచ్చేసిన తర్వాతకి ఆ వ్యాధులను కలిగించే దురాత్మను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎంత భయంకరమైన ఆకారాలు, అటువంటి ఆకారాలు కలిగి ఉంచిన ఆ దురాత్మలు మరి మనుషుల్లోకి వెళ్ళి వ్యాధులు కలిగించడము ఎంత భయంకరమో. అప్పుడు నేను ఆ దేవదూతని అడిగాను, ఇంత భయంకరమైన వ్యాధులు కలిగిస్తున్న దురాత్మలు మరి యొక్క మనుషులను ఇలా మరణింప చేస్తూ ఉన్నవి కదా, వీటిని హతమార్చేది ఏ విధముగా అనేసి నేను ఆ యొక్క దేవదూతని అడిగినప్పుడు ఆ దేవదూత చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నానంటే, ఎప్పుడైతే ఈ యొక్క వ్యాధులను కలిగించుతున్న ఈ దురాత్మ మనుషులోకి ప్రవేశించి ఒక చెడు బ్యాక్టీరియా వంటిది మరి వారి శరీరంలో కలగ చేస్తూ వారిలోనికి వెళ్ళిపోయి అనేక క్రిముల్లాగా వెళ్ళిపోయి, వైరస్ లాగా అట్లా వెళ్ళిపోయి వారి శరీరంలో అవయాలని పాడు చేస్తున్న సమయంలో దేవాది దేవుడు మనిషికి జ్ఞానము, వాటిని చంపే శక్తి, వాటిని చంపే జ్ఞానము వారికి నరులకు ఇచ్చి, ఆ నరులకి ఆ జ్ఞానము చేత వారి శరీరంలో ఉంటున్న ఆ యొక్క వైరస్ అటువంటి క్రిములు చంపుట కోసము ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వంటివి కనిపెట్టి అటువంటి తెలివి జ్ఞానముని మనిషికి ఇచ్చి ఉన్నాడు అని ఆ దేవదూత చెప్తూ ఉన్నాడు. ఒక మాటగా చెప్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది పిల్లలు. ఆ యొక్క దేవదూత చెప్తూ ఉంది, మనుషులలో ఉంటున్న ఆ ప్రతి అవయవంలో చేర్చబడుతూ ఉంటున్న ఆ యొక్క వ్యాధి, ఆ యొక్క బ్యాక్టీరియా చనిపోవటం కొరకు, ఆ యొక్క వైరస్ చనిపోవటం కోసము దేవాది దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చి మెడిసిన్ కనిపెట్టే జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఎన్నో వ్యాధులకి ఎన్నో మెడిసిన్స్ మరి కనిపెట్టడము, ఆ మెడిసిన్స్ ఆ మానవులకి వేయడం బట్టి ఆ వ్యాధులు చనిపోవడము ఇలా జరిగించబడుచు ఉన్నవి. అపవాది ఎన్నో రకములైన కులుక్తులు కలిగి మానవుని చంపడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నా దేవాది దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడం కోసము దేవాది దేవుడు కూడా వాటిని హతమార్చే విధముగా మనిషికి జ్ఞానం ఇచ్చి వాటిని హతమార్చే స్థితిగా చేస్తూ ఉన్నాడు అని ఆ దేవదూత చెప్తూ ఉన్నాడు. నిజంగా పిల్లలు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక భయంకరమైన వ్యాధులు కలిగించబడుతూ ఉండగా ఆ వ్యాధుల నుండి మరి మనకి స్వస్థత, అంటే ఆ వ్యాధి నుండి మనం విడిపించబడుతున్నామంటే దేవాది దేవుడు ఒక ఇంజెక్షన్స్ వంటివి మనిషికి జ్ఞానం ఇచ్చి అవి కనిపెట్టి వాటి ద్వారా మరి రక్షించబడుతున్నట్లుగా మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఇలా బ్రతుకుతూ ఉన్నామంటే ఎంతో మందికి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధికి తగ్గట్టుగా మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇటువంటివి మనిషికి ఇవ్వడం బట్టి చాలా మంది కూడా బ్రతుకుచు మరి రక్షించబడుతూ ఉన్నారు, ఆ యొక్క వ్యాధుల నుండి విడిపించబడుతూ ఉన్నారు. పిల్లలు నిజంగా ఎంత ఆశ్చర్యమో, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. దేవుడు ఒక విధంగా చూసినట్లయితే మొదటిగా ఆదామును మరి గాఢ నిద్ర కలగచేసి మరి ఆ యొక్క ఆదాము నుండి పక్కటి వెముకను తీసి అవ్వగా దేవుడు తయారు చేశాడు. అంటే గాఢ నిద్ర అనగా అంటే అతని గాఢ నిద్ర అంటే ఒక మత్తు ఇంజెక్షన్, అంటే అతని గాఢ నిద్రలోకి పంపించి ఆ వెముకను తీశాడు. అదే విధంగా మరి ఒక వ్యక్తి అది యొక్క బైబిల్లో ఉన్న మాటను బట్టి మరి యొక్క మత్తు ఇంజెక్షన్స్ తయారు చేయడం కూడా జరిగి ఉంది. మరి జేమ్స్ సింగ్ గారు మా యొక్క మత్తు ఇంజెక్షన్ కూడా కనిపెట్టి ఉన్నాడు. పిల్లలు కేవలము ఆ యొక్క బైబిల్లో ఉన్న మాటను తీసుకొని గాఢ నిద్రలో గాఢ నిద్రను ఆదాము కలగచేసి ఆ వెముకని తీసి స్త్రీగా ఆదాము నుండి స్త్రీగా చేసింది. ఆదాముల నుండి ఆ వెముకని తీసి అవ్వగా చేశాడు.
కాబట్టి ఆ యొక్క మాటను బట్టి ఆ జేమ్సన్ గారు మరి ఆ యొక్క మత్తు మందుని కనిపెట్టి ఉన్నాడు. అదే విధంగా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ప్రతి మెడిసిన్ కూడా తయారు చేయబడుతుంది. మనిషి నుండి వచ్చింది కదా, కేవలము దేవుడి నుండి వచ్చిన జ్ఞానమును బట్టి ప్రతి కూడా మరి వైరస్ కానీ బ్యాక్టీరియా ప్రతిదీ కూడా వాటి మీద మరి విడుదల వచ్చినట్లుగా ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ప్రతి మెడిసిన్ కూడా కనిపెడుతూ ఉన్నారు పిల్లలు. కేవలం దేవుని వల్లే జరిగించబడుతుంది. ఆ యొక్క దేవదూత చెప్తూ ఉండగా ఆశ్చర్యం అనిపించింది పిల్లలు. మరి మన జీవితంలో ఎంతో పోరాటం, ఎంత భయంకరమైన పోరాటాన్ని కలిగి ఉన్నవారుగా ఉన్నాం. మనం ప్రార్థన చేయాలి, మన దేశం గురించి చేయాలి. మన దేశంలో మరి అటువంటి మరి ఒక గొప్ప మెడిసిన్ కనబెట్టి జ్ఞానము కలిగిన వారిని లేవనెత్తమని దేవుని అడగాలి ప్రియులారా, ప్రార్థన చేయాలి. ఇజ్రాయెల్ దేశంలో చూడండి చక్కగా, మరి ఇజ్రాయెల్ దేశం అంటే దేవునికి ఎంత ఇష్టమో, అక్కడ దేవుని మాటకి లోబడతారు. దేవుని మాటకి ఎంతో భయం కలిగి ఉంటారు ఇజ్రాయెల్ ప్రజలు. కాబట్టి వారు ఎంతో జ్ఞానులు, వారికి ఎంత జ్ఞానం నిజంగా ప్రియులారా. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూసినప్పుడు నిజంగా ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న మరి చాలా ఒక భక్తి మేము చూసాం. అక్కడ వారు విశ్రాంతి దినాన్ని ఎంత చక్కగా ఆచరిస్తారో, ఎంతగా పాటిస్తారో. ఆ రోజు ఏమి చేయరు ప్రియులారా, వారు శనివారం రోజు పాటిస్తారు. శనివారం సాయంకాలం నుండి ఇంకా ఆదివారం పూర్తిగా 2 రోజులు కూడా వారు బయటకు రారు. కంప్లీట్ అసలు ఏ పని చేయరు, ఏ పని కూడా ముట్టుకోరు. మొత్తం వాళ్ళు ప్రార్థనలోనే ధ్యానిస్తుంటారు. మనమైతే ఆదివారము విశ్రాంతి రోజు చర్చికి వెళ్ళాం, బయట పనులు చూసుకుంటాం, లోకానుసారమైన ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం. మరి ఈ విధంగా దేవునికి వ్యతిరేకం చేసినప్పుడు దేవుని జ్ఞానం మన దగ్గర ఎక్కడ ఉంటుంది? మన దగ్గర ఉండదు ప్రియులారా. కానీ ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, ఈ యొక్క కరోనా వైరస్ కి వారు వ్యాక్సిన్ కనిపెట్టుకున్నారు, చక్కగా వేసుకున్నారు, మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. అంటే దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, ఆ మెడిసిన్ కనిపెట్టి ఒక శక్తిని జ్ఞానాన్ని ఇచ్చాడు. వారు కనిపెట్టుకున్నారు, చక్కగా మరి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. మన దేశంలో ఆ మెడిసిన్ కరెక్ట్ గా లేక ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఈ యొక్క చీకటి సమూహము కలగ చేస్తున్న వ్యాధుల నుండి విడిపించబడాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుడు మనుషులకి జ్ఞానం ఇచ్చినట్లుగా రోదన చేయాలి ప్రియులారా. అట్టి రోదన చేసినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ వైరస్ ని చంపే ఒక మెడిసిన్ దేవుడు కనిపెట్టే జ్ఞానాన్ని మరి దేవుడు మనిషికి ఇస్తూ ఉంటాడు. అంతేకాదు, మెడిసిన్ ఒకటే కాదు, ఇంకా కావాలి మనకి ప్రార్థన కావాలి. ప్రార్థనే కాదు ప్రియులారా, మన జీవితంలో కొన్ని విషయాలలో మనము దేవునికి దూరము కావడం బట్టి అపవాది మన దగ్గరకు వచ్చేస్తాడు. సర్వాంగ కవచమును ధరించుకుంటే నేను దాడి చేయలేడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు సర్వాంగ కవచం నీకుంటే నీకు ఏ బాణం కూడా తగలదు కూడా. ఎందుకంటే పూర్తిగా నువ్వు ధరించుకున్నావు కవచం, బలమైన కవచం ధరించుకున్నావు కాబట్టి ఆ బాణం వచ్చిన నీకు తగలదు. ఒకవేళ అపవాది వేసిన బాణం నీ దగ్గరకు వచ్చిన తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అందుకే ఒక మాటగా చూసుకున్నాము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించుకుని అనగా మీ నడుముకు సత్యమని దట్టిని కట్టుకుని, నీతి అనే మెరుగును తోడుకుని, పాదములకు సమాధానమైన సువార్తనైన సిద్ధ మనసును జోడును కొనుక్కొని నిలువబడి. చూడండి ప్రియులారా, ఈ యొక్క మాటలకి నేను వచ్చే వారము మీకు వివరణ చేస్తాను. ఎందుకంటే ప్రతిదీ మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క మాటలు మనము సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలి? సర్వాంగ కవచము ధరించుకుంటే అపవాది వేసే బాణము మనకు మరి తగలవా? మరి ఎంతో మంది సర్వాంగ కవచం కొద్దిమంది ధరించుకున్నామంటారు. మరి వారు కూడా ఎన్నో అపవాది చేతిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా అనే ఒక మాటగా కొంతమంది అనుకుంటారు. కానీ ఈ సర్వాంగ కవచము వల్ల పొందుకునే లాభాలు మీకు నేను వచ్చే వారం తెలియపరుస్తాను ప్రియులారా. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఏ విధంగా పోరాటం చేస్తున్నామంటే అపవాది తంత్రములు ఎదిరించుటకు, శక్తివంతులవుటకు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకుని. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో. ప్రధానులు ఎవరు తెలుసా పిల్లలు? లూసిఫర్ యొక్క దగ్గర ఉంటున్న ప్రధాన దూతలు ఉంటారు, అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధులను. లూసిఫర్ దగ్గర కూడా ఎన్ని రకాల దురాత్మలో ఆశ్చర్యం అనిపించింది. ఆ యొక్క సావరముకు ప్రభు నన్ను తీసుకువెళ్ళినప్పుడు, నా ఆత్మను తీసుకువెళ్ళినప్పుడు
ఎంత పెద్ద ఎత్తైన స్థలంలో లూసిఫరు మరి ఆ సింహాసనం మీద కూర్చొని ఆ యొక్క లూసిఫర్కు అటుగా ఇటుగా ఇద్దరు చక్కగా ఇసంగరలు వంటి పట్టుకొని ఇలా ఊపుచూ ఉన్నారు. నేను అనుకున్నాను, ఈ అగ్నిలో కాలుచున్న ఈ దురాత్మలకి విసర్కర లాంటిది ఎందుకో విసిరడం అనుకున్నాను. ఆశ్చర్యం అనిపించింది. ఇక అక్కడ ప్రధాన దూతలు, ఇంకా అధికారులు, సైనికులు, ఇలా ఒక్కొక్క అంచెలంచెలుగా సైన్య సమూహము ఆ స్థలంలో లూసిఫర్ కి నిలిచి ఉండడం ఆశ్చర్యం అనిపించింది. ఆ లూసిఫర్ ఆ పైన కూర్చొని ఒక ఆర్డర్స్ వేస్తుంది, వెళ్ళండి మీరు, ఈ యొక్క సమూహము ఇటువైపు వెళ్ళండి, ఈ సమూహం ఇటువైపు వెళ్ళండి, వ్యాధులు కలిగించే సమూహం ఇటు వెళ్ళండి, అసూయ కలిగించే సమూహం ఒకవైపుగా వెళ్ళండి, కోపమును కలిగించే సమూహం ఇటువైపుగా వెళ్ళండి, మీరు త్వరగా వెళ్ళండి, ఇక సమయం మనకు కొద్దిగా ఉంది, మనకు దక్కని సింహాసనము నరుడికి అస్సలు దక్కొద్దు, మనకి దక్కని ఆ రాజ్యము మానవుడికి అస్సలే దక్కొద్దు, కాబట్టి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని కేకలు పెడుతూనే ఉంటుంది. ఆ లూసిఫర్ పని మొత్తము కూడా కేకలు పెట్టడమే. ఎప్పుడు ఈ మానవుని చంపాలి, ఎప్పుడు మానవుని నాశనం చేయాలి, 24 గంటలు వాటి పని అదే పని. మనకేం పని 24 గంటలు? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏ వస్త్రాలు కొనుక్కుందుమా, ఏం సంపాదించుకుందామా, ఏ ఆస్తిని సంపాదించుకుందామా, ఎంత డబ్బు దాచిపెట్టుకుందామా, ఎంత బంగారాన్ని దాచిపెట్టుకుందామా, ఎన్ని కోట్లు సంపాదించాలి, మా పిల్లలు తరతరాలు కోట్లు సంపాదించి పెట్టాలి. మనుషుల పని ఇది. ఇవన్నీ కూడా ఇలా ప్రేరేపణ మనుషులు కలిగిస్తుంది. మనుషులు కూడా లూసిఫర్కే లోబడుతున్నారు, లూసిఫర్కు అనుచరులకే లోబడుతున్నారు, కానీ దేవుడు మాటకి మాత్రం లోబడట్లేదు. ఎంత భయంకరంగా ఉంటూ ఉన్నారంటే జనము, అంత భయంకరంగా ఉన్నారు. ఇంత భయంకరమైన కరోనా వైరస్ ప్రవల్చబడుతుంది. లాక్డౌన్ పెడితే ఏ షాపులలో చూడండి ఫుల్ జనం. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం తెచ్చుకుందామా, ఏం ధరించుకుందామా, చచ్చిపోయాను అనుకుంటున్నాను, కానీ చచ్చిపోతే నరకానికి పోయి ఆ నరకములో కాల్తామనేది ఆలోచించలేకపోతున్నారు. తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. తెలియని వాళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. అలా మరి అపవాది ప్రతి ఒక్క మనిషిని ప్రేరేపిస్తుంది, వారిలోకి వెళ్ళిపోతున్నది. వారికి సర్వాంగ కవచం లేదు. సర్వాంగ కవచం ఉన్న వ్యక్తి మరి జాగ్రత్తగా ఉంటాడు. సర్వాంగ కవచం ధరించుకోలేదు కాబట్టి వారి యొక్క ఆశ, ఆలోచన, సంతోషము, ఆనందము భూమి మీదనే తిరుగుతూ ఉంది. లోకంలో ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఇదే ఒక ఆలోచన కలిగిన వారిగా ఉంటున్నారు. సర్వాంగ కవచమును మనం ధరించుకున్న వారికైతే ఒక భయము, ఒక భక్తి అనేది మనకు కలిగించబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మరి మన జీవితంలో ఈ యొక్క ప్రతి వ్యాధి నుండి, శ్రమ నుండి ఏ విధంగా మనం తప్పించబడాలి, ఏ విధంగా ఉంటే తప్పించబడతాము, మనం ఏ విధంగా ఉండాలి దేవుళ్ళు, ఏ విధంగా ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతాము అనేది మనం నెక్స్ట్ వారం తెలుసుకుందాము. సర్వాంగ కవచము, ఆ కవచం అనేది అది ఎలా ధరించుకోవాలి, ఎలా ధరించుకుంటే అపవాది మన మీదకి పోరాటం చేయకుంటూ ఉంటాడు అనేది నెక్స్ట్ వారము మనం తెలుసుకుందాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.